శాంతి 22/10/2024. మధురమైన పిల్లలు, తండ్రి మీకు ఏ జ్ఞానాన్నైతే చదివిస్తారో అందులో రిద్ధి సిద్ధుల విషయమేదీ లేదు. చదువులో మంత్రతంత్రాలతో పని నడవదు. ప్రశ్న: దేవతలను తెలివైన వారు అని అంటారు, మనుషులను అనరు, ఎందుకు? జవాబు: ఎందుకంటే దేవతలు సర్వగుణ సంపన్నులు మరియు మనుషులలో ఏ గుణాలు లేవు. దేవతలు తెలివైనవారు, అందుకే మనుషులు వారిని పూజిస్తారు. వారి బ్యాటరీ ఛార్జ్ అయి ఉంది, అందుకే వారిని ఎంతో విలువైన వారు అని అంటారు. ఎప్పుడైతే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు వారు పైసా విలువ చేసేవారిగా అయిపోతారు. అప్పుడు బుద్ధిహీనులు అని అంటారు. ఓం శాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయించారు, ఇది పాఠశాల, ఇది చదువు. ఈ చదువుతో ఈ పదవి ప్రాప్తిస్తుంది. దీనిని స్కూల్ లేక యూనివర్సిటీ అని భావించాలి. ఇక్కడికి దూర దూరాల నుండి చదువుకునేందుకు వస్తారు. ఏం చదువుకునేందుకు వస్తారు? ఈ లక్ష్యం ఉద్దేశం బుద్ధిలో ఉంది. మనం చదువుకునేందుకు వస్తాము. చదివించే వారిని టీచర్ అని అంటారు. గీతే భగవాన్ వాచ, ఇంకే విషయమూ లేదు. గీత అనేది చదివించే వారి యొక్క పుస్తకం. కాని వారు పుస్తకం మొదలైన వాటినేమీ చదివించరు. గీతేమీ చేతిలో లేదు. ఇది భగవాన్ వాచ. మనుషులను భగవంతుడు అని అనరు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కరే. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం, ఇదంతా విశ్వం. నాటకమేమీ సూక్ష్మవతనంలో లేక మూలవతనంలో జరగదు. నాటకం ఇక్కడే జరుగుతుంది. 84 జన్మల చక్రం కూడా ఇక్కడే ఉంది. దీనినే 84 జన్మల చక్రం యొక్క నాటకం అని అంటారు. ఇది తయారు చేయబడిన నాటకం. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు, మీకు వారి డైరెక్షన్లు లభిస్తాయి. ఇక్కడ ఇంకే వస్తువు లేదు. ఒక్కరినే సర్వశక్తివంతుడు, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు. అథారిటీ యొక్క అర్థాన్ని కూడా వారు స్వయం అర్థం చేయిస్తారు. ఇది మనుషులు అర్థం చేసుకోరు, ఎందుకంటే వారందరూ తమో ప్రధానులు. దీనిని కలియుగం అని అంటారు. అంతేకాని ఇది కొందరి కొరకు కలియుగం, కొందరి కొరకు సత్యుగం, కొందరి కొరకు త్రేతాయుగం అని కాదు. అలా కాదు. ఇప్పుడు ఇది నరకంగా ఉన్నప్పుడు మనుషులెవ్వరూ మాకు ఇదే స్వర్గం, ఎందుకంటే మా వద్ద ధనం సంపద ఎంతగానో ఉంది అని అనలేరు. అదలా అవ్వదు. ఇది తయారు చేయబడిన నాటకం. సత్యుగం గతించిపోయింది. అది ఈ సమయంలో ఉండేది లేదు కూడా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి కూర్చుని అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. సత్యుగంలో వీరి రాజ్యం ఉండేది. భారతవాసులు ఆ సమయంలో సత్యుగవాసులుగా పిలువబడేవారు. ఇప్పుడు తప్పకుండా కలియుగవాసులుగా పిలువబడతారు. సత్యుగవాసులుగా ఉన్నప్పుడు దానిని స్వర్గమని అనేవారు. నరకాన్ని కూడా స్వర్గమని అంటారని కాదు. మనుషులకైతే తమ తమ మతాలున్నాయి. ధనం యొక్క సుఖముంది కావున స్వయాన్ని స్వర్గంలో ఉన్నట్లుగా భావిస్తారు. నా వద్దనైతే ఎంతో సంపద ఉంది, అందుకే నేను స్వర్గంలో ఉన్నాను అని భావిస్తారు. కాని అది కాదు అని వివేకం చెప్తుంది. ఇది నరకమే. ఎవరి వద్దనైనా 10-20 లక్షలున్నా కాని అసలు ఈ ప్రపంచమే రోగగ్రస్త ప్రపంచం. సత్యుగాన్ని నిరోగి ప్రపంచం అంటారు. ప్రపంచమైతే ఇదే. సత్యుగంలో దీనిని యోగి ప్రపంచం అంటారు. కలియుగాన్ని భోగి ప్రపంచమని అంటారు. అక్కడ యోగీలుంటారు, ఎందుకంటే అక్కడ వికారాల భోగ విలాసాలేవీ ఉండవు. ఇది విద్యాలయం. ఇందులో శక్తి యొక్క విషయమేమీ లేదు. టీచర్ ఏమైనా శక్తిని చూపిస్తారా? మేము ఫలానాగా అవుతాము అన్న లక్ష్యం ఉంటుంది. మీరు ఈ చదువుతో
మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇందులో ఇంద్రజాలం, మంత్రతంత్రాలు లేక రిద్ధి సిద్ధుల విషయమేదీ లేదు. ఇది ఒక స్కూల్. స్కూల్లో ఏమైనా రిద్ధి సిద్ధుల విషయం ఉంటుందా? చదువుకుని కొందరు డాక్టర్లుగా, కొందరు బ్యారిస్టర్లుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణలు కూడా మనుషులే, కాని వారు పవిత్రంగా ఉండేవారు. అందుకే వారిని దేవీ దేవతలు అని అంటారు. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ఇది ఉన్నదే పతిత పాత ప్రపంచం. ఈ ప్రపంచం పాతబడేందుకు ఇంకా లక్షల సంవత్సరాలుందని మనుషులు భావిస్తారు. కలియుగం తర్వాతనే సత్యుగం వస్తుంది. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఈ సంగమం గురించి ఎవరికీ తెలియదు. సత్యుగానికి లక్షల సంవత్సరాలు చూపిస్తారు. ఈ విషయాలను తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. వారిని సుప్రీం సోల్ అంటారు. ఆత్మల తండ్రిని బాబా అంటారు. ఇంకే పేరు ఉండదు. తండ్రి పేరు శివ. శివుని మందిరాలకు కూడా వెళ్తారు. శివ పరమాత్ముణ్ణి నిరాకారుడు అనే అంటారు. వారికి మనుష్య శరీరం ఏదీ లేదు. ఆత్మలైన మీరిక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తారు. అప్పుడు మీకు మనుష్య శరీరం లభిస్తుంది. వారు శివుడు, మీరు శాలిగ్రామాలు. శివుడు మరియు శాలిగ్రామాల పూజ కూడా జరుగుతుంది. ఎందుకంటే వారొకప్పుడు చైతన్యంగా ఉండి వెళ్లారు. ఏదో చేసి వెళ్లారు కావుననే వారి పేరు ప్రఖ్యాతంగా గానం చేయబడుతుంది మరియు వారు పూజింపబడతారు. ముందు జన్మ గురించైతే ఎవరికీ తెలియదు. ఈ జన్మలో అయితే మహిమ చేస్తారు, దేవీ దేవతలను పూజిస్తారు. ఈ జన్మలోనైతే ఎంతో మంది లీడర్లుగా కూడా అయిపోయారు. మంచి మంచి సాధు సన్యాసులు మొదలైన వారెవరైతే ఒకప్పుడు ఉండి వెళ్లారో వారి పేరును ప్రఖ్యాతం చేసేందుకు వారి స్టాంప్ కూడా తయారు చేస్తారు. ఇక్కడ అందరికన్నా గొప్పగా ఎవరి పేరును మహిమ చేయాలి? అందరికన్నా పెద్దవారెవరు? ఉన్నతోన్నతమైన వారైతే ఒక్క భగవంతుడే. వారు నిరాకారుడు మరియు వారి మహిమ పూర్తిగా వేరు. దేవతల మహిమ వేరు, మనుషుల మహిమ వేరు. మనుషులను దేవతలని అనలేరు. దేవతల్లో సర్వగుణాలు ఉండేవి. లక్ష్మీనారాయణలు ఒకప్పుడు ఉండి వెళ్లారు కదా. వారు పవిత్రంగా ఉండేవారు, విశ్వాధిపతులుగా ఉండేవారు. వారి పూజను కూడా చేస్తారు. ఎందుకంటే పవిత్రులు పూజ్యులుగా ఉంటారు, అపవిత్రులను పూజ్యులని అనరు. అపవిత్రులు సదా పవిత్రులను పూజిస్తారు. కన్య పవిత్రంగా ఉంటుంది కావున పూజింపబడుతుంది. పతితంగా అయితే ఆమె అందరి కాళ్లకు నమస్కరించవలసి వస్తుంది. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. సత్యుగంలో అందరూ పావనులుగా ఉండేవారు. అది ఉన్నదే పవిత్ర ప్రపంచం. కలియుగం పతిత ప్రపంచం. అందుకే పతిత పావనుడైన తండ్రిని పిలుస్తారు. పవిత్రంగా ఉన్నప్పుడు పిలవరు. నన్ను సుఖంలో ఎవ్వరూ తలుచుకోరు అని స్వయంగా తండ్రి అంటారు. ఇది భారత్ విషయమే. తండ్రి భారత్లోకే వస్తారు. భారతే ఈ సమయంలో పతితంగా అయ్యింది. భారతే పావనంగా ఉండేది. పావన దేవతలను చూడాలనుకుంటే మందిరాల్లోకి వెళ్లి చూడండి. దేవతలందరూ పావనంగా ఉంటారు. వారిలో ముఖ్యులెవరైతే ఉంటారో వారిని మందిరాల్లో చూపిస్తారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో అందరూ పావనంగా ఉండేవారు. యథా రాజారాణి తథా ప్రజ. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. ఓ పతిత పావన రండి అని అందరూ పిలుస్తూ ఉంటారు. సన్యాసులెప్పుడూ శ్రీకృష్ణుణ్ణి భగవంతునిగా లేక బ్రహ్మముగా భావించరు. వారు భగవంతుడు నిరాకారుడు అనే భావిస్తారు. వారి చిత్రం కూడా నిరాకార రీతిలోనే పూజింపబడుతుంది. వారి యథార్థ నామం శివ. ఆత్మైన మీరు ఎప్పుడైతే ఇక్కడికొచ్చి శరీరాన్ని ధారణ చేస్తారో అప్పుడు మీకు పేరు పెట్టడం జరుగుతుంది. ఆత్మ అవినాశి, శరీరం వినాశి.
ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్లి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. 84 జన్మలైతే కావాలి కదా, 84 లక్షల జన్మలు ఉండవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇదే ప్రపంచం సత్యుగంలో కొత్తగా ఉండేది, ధర్మయుక్తంగా ఉండేది. ఇదే ప్రపంచం మళ్లీ అధర్మయుక్తంగా అయిపోతుంది. అది సత్యఖండం. అక్కడందరూ సత్యం మాట్లాడేవారే ఉంటారు. భారత్ను సత్యఖండం అంటారు. అసత్యఖండమే మళ్లీ సత్యఖండంగా అవుతుంది. సత్యమైన తండ్రే వచ్చి సత్యఖండాన్ని తయారు చేస్తారు. వారిని సత్యమైన చక్రవర్తి, ట్రూత్ అంటారు. ఇది ఉన్నదే అసత్యఖండం. మనుషులేదైతే చెప్తారో అదంతా అసత్యమే. దేవతలు వివేకవంతమైన బుద్ధి కలవారు, వారిని మనుషులు పూజిస్తారు. తెలివైన వారు మరియు తెలివిలేని వారు అని అంటారు. తెలివైన వారిగా ఎవరు తయారు చేస్తారు, మళ్లీ తెలివి లేని వారిగా ఎవరు తయారు చేస్తారు? ఇది కూడా తండ్రి తెలియజేస్తారు. తెలివైన వారిగా సర్వగుణ సంపన్నులుగా తయారు చేసేవారు తండ్రి. వారు స్వయం వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. ఏ విధంగా ఆత్మైన మీరు ఇక్కడ శరీరంలో ప్రవేశించి పాత్రను అభినయిస్తారో అలా నేను కూడా ఒకేసారి ఇతనిలోకి ప్రవేశిస్తాను. వారు ఒక్కరే అని మీకు తెలుసు. వారినే సర్వశక్తివంతుడు అని అంటారు. మనం సర్వశక్తివంతులు అని పిలవదగ్గ మనుషులు ఎవ్వరూ లేరు. లక్ష్మీనారాయణలను కూడా అలా అనలేము. ఎందుకంటే వారికి కూడా శక్తినిచ్చేవారు ఇంకెవరో ఉన్నారు. పతిత మనుషుల్లో శక్తి ఉండదు. ఆత్మలో ఏ శక్తి అయితే ఉంటుందో అది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. అనగా ఆత్మలో ఏదైతే సతో ప్రధానమైన శక్తి ఉండేదో అది తమో ప్రధానమైన శక్తిగా అయిపోతుంది. ఏ విధంగా బండిలో పెట్రోల్ అయిపోతే మోటార్ ఆగిపోతుందో ఇది అలాగే. ఈ బ్యాటరీ గడియ గడియ డిశ్చార్జ్ అవ్వదు. దీనికి పూర్తి సమయం లభించి ఉంది. కలియుగాంతంలో బ్యాటరీ చల్లబడిపోతుంది. మొదటెవరైతే సతో ప్రధానంగా విశ్వాధిపతులుగా ఉండేవారో వారిప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు. కావున శక్తి తగ్గిపోయింది. శక్తి మిగల్లేదు. పైసకు కొరగాని వారిగా అయిపోతారు. భారత్లో దేవీదేవత ధర్మం ఉన్నప్పుడు విలువైన వారిగా ఉండేవారు. రిలీజియన్ ఈజ్ మైట్. ధర్మంలో శక్తి ఉంది అని అంటారు. దేవతా ధర్మంలో శక్తి ఉంది. వారు విశ్వాధిపతులుగా ఉండేవారు. ఏం శక్తి ఉండేది? యుద్ధం మొదలైనవి చేసే శక్తి ఏమీ కాదు. శక్తి అనేది సర్వశక్తివంతుడైన తండ్రి నుండి లభిస్తుంది. శక్తి అంటే ఏమిటి? తండ్రి అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, మీ ఆత్మ సతో ప్రధానంగా ఉండేది ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది. విశ్వాధిపతులకు బదులుగా విశ్వానికి సేవకులుగా అయిపోయారు. తండ్రి అర్థం చేయిస్తారు. ఈ పంచవికారాల రూపీ రావణుడు మీ శక్తినంతటినీ దోచేసుకుంటాడు. అందుకే భారతవాసులు నిరుపేదలుగా అయిపోయారు. సైన్స్ వారిలో ఎంతో శక్తి ఉంది అని భావించకండి. అది శక్తేమీ కాదు. ఇది ఆత్మిక శక్తి. ఇది సర్వశక్తివంతుడైన తండ్రితో యోగాన్ని జోడించడంతో లభిస్తుంది. సైన్స్ మరియు సైలెన్స్ కు ఈ సమయంలో యుద్ధం జరుగుతున్నట్లుగా ఉంది. మీరు సైలెన్స్ లోకి వెళ్తారు. దాని బలం మీకు లభిస్తూ ఉంది. సైలెన్స్ బలాన్ని తీసుకుని మీరు సైలెన్స్ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. తండ్రిని స్మృతి చేస్తూ స్వయాన్ని శరీరం నుండి అతీతం చేసుకుంటారు. భక్తి మార్గంలో భగవంతుని వద్దకు వెళ్లేందుకు మీరు ఎంతో కష్టపడ్డారు. కాని సర్వవ్యాపి అని అన్న కారణంగా దారి అసలు లభించదు. తమో ప్రధానంగా అయిపోయారు. ఇది చదువు. చదువును శక్తి అని అనరు. తండ్రి అంటారు, మొదట పవిత్రంగా అవ్వండి. ఆ తర్వాత సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో దాని జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. నాలెడ్జ్ఫుల్ అయితే ఒక్క తండ్రి. ఇందులో శక్తి యొక్క విషయమేమీ లేదు.
సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న విషయం పిల్లలకు తెలియదు. నటులైన మీరు పాత్రధారులు కదా. ఇది అనంతమైన డ్రామా. ఇంతకు ముందు మనుషుల నాటకాలు జరిగేవి, అందులో మార్పులు సాధ్యమవుతాయి. కాని ఇప్పుడైతే సినిమాలు తయారయ్యాయి. బాబాకు కూడా ఆ సినిమా ఉదాహరణ ఇచ్చి అర్థం చేయించడం సహజమవుతుంది. అది చిన్న సినిమా, ఇది పెద్దది. నాటకాలలో నటులు మొదలైన వారిని మార్చొచ్చు, కానీ ఇదైతే అనాది డ్రామా. ఒక్కసారి ఏదైతే షూట్ అయిందో అది మళ్లీ మారలేదు. ఈ ప్రపంచమంతా ఒక అనంతమైన సినిమా వంటిది. ఇందులో శక్తి యొక్క విషయమేదీ లేదు. అంబను శక్తి అని అంటారు, కాని ఎంతైనా పేరైతే ఉంది కదా. వారిని అంబా అని ఎందుకంటారు? ఆమె ఏం చేసి వెళ్లారు? ఉన్నతోన్నతమైన వారు అంబా మరియు లక్ష్మి అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అంబయే మళ్లీ లక్ష్మిగా అవుతారు. ఇది కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. మీరు నాలెడ్జ్ఫుల్ గా కూడా అవుతారు, మరియు మీకు పవిత్రతను కూడా నేర్పిస్తారు. ఆ పవిత్రత అర్ధకల్పం నడుస్తుంది. ఆ తర్వాత తండ్రే వచ్చి పవిత్రత యొక్క దారిని తెలియజేస్తారు. మీరొచ్చి దారిని తెలియజేయండి మరియు మార్గదర్శకునిగా కూడా అవ్వండి అని వారిని ఈ సమయం కోసమే పిలుస్తారు. వారు పరమ ఆత్మ. ఆ సుప్రీం చదివించే చదువుతో ఆత్మ సుప్రీంగా అవుతుంది. సుప్రీం అని పవిత్రులనే అంటారు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు. తండ్రి అయితే సదా పావనుడు. తేడా ఉంది కదా. ఆ సదా పావనుడే వచ్చి అందరికీ వారసత్వాన్ని ఇచ్చి నేర్పిస్తారు. ఇందులో వారు స్వయమే వచ్చి నేను మీ తండ్రిని అని తెలియజేస్తారు. నాకు రథమైతే తప్పకుండా కావాలి, లేకపోతే ఆత్మ ఎలా మాట్లాడగలదు? రథం కూడా ప్రసిద్ధమైనది. భాగ్యశాలి రథం అని గానం చేస్తారు. భాగ్యశాలి రథం మానవునిది. ఇందులో గుర్రబండి మొదలైన వాటి విషయమేమీ లేదు. మనుషులకు అర్థం చేయించేందుకు మనుష్య రథమే కావాలి. కాని వారు కూర్చుని గుర్రబండి మొదలైన వాటిని చూపించారు. భాగ్యశాలి రథం అని మానవుణ్ణంటారు. ఇక్కడైతే కొన్ని జంతువులకు కూడా ఎంతో మంచి సేవ జరుగుతుంది. మనుషులకు కూడా అంత సేవ జరగదు. కుక్కలను ఎంతగా ప్రేమిస్తారు, గుర్రాలను ఆవులను కూడా ప్రేమిస్తారు. కుక్కల ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇవేవి అక్కడుండవు. లక్ష్మీనారాయణలు కుక్కలను పెంచుకుంటారా? ఈ సమయంలోని మనుషులందరూ తమో ప్రధాన బుద్ధి కలవారని, వారిని సతో ప్రధానంగా తయారు చేయాలని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అక్కడ గుర్రాలు మొదలైనవేవి మనుషులు సేవ చేసేలాంటివి ఉండవు. తండ్రి అర్థం చేయిస్తారు. మీ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. రావణుడు ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. అతను మీ శత్రువు. కాని ఈ శత్రువు యొక్క జన్మ ఎప్పుడు జరుగుతుంది అన్నది మీకు తెలియదు. శివుని జన్మ గురించి కూడా తెలియదు, అలాగే రావణుడి జన్మ గురించి కూడా తెలియదు. త్రేతా యొక్క అంతం మరియు ద్వాపరం యొక్క ఆదిలో రావణుడు వస్తాడు అని తండ్రి తెలియజేస్తారు. అతనికి 10 తలలు ఎందుకు చూపించారు? అతన్ని ప్రతి సంవత్సరం ఎందుకు కాలుస్తారు? అది కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతారు. ఎవరైతే చదవరో వారు దేవతలుగా అవ్వలేరు. అటువంటి వారు ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడు వస్తారు. మేము దేవతా ధర్మానికి చెందిన వారము, ఇప్పుడు మళ్లీ అంటుకట్టడం జరుగుతుంది అని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అంటారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మిమ్మల్ని ఈ విధంగా చదివిస్తాను. ఈ సమయంలో మొత్తం సృష్టి అంతటి వృక్షం పాతగా ఉంది. అదెప్పుడైతే కొత్తగా ఉండేదో అప్పుడు ఒక్క దేవతా ధర్మమే ఉండేది. మళ్లీ మెల్లమెల్లగా కిందకు దిగుతారు. తండ్రి మీకు 84 జన్మల లెక్కను తెలియజేస్తారు. ఎందుకంటే తండ్రి నాలెడ్జ్ఫుల్ కదా. అచ్చా,
మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సైలెన్స్ శక్తిని జమ చేసుకోవాలి. సైలెన్స్ బలంతో సైలెన్స్ ప్రపంచంలోకి వెళ్ళాలి. తండ్రి స్మృతి ద్వారా శక్తిని తీసుకుని దాసత్వం నుండి విముక్తులవ్వాలి, యజమానులుగా అవ్వాలి. రెండవ పాయింట్, సుప్రీం చదివించే చదువును చదువుకుని ఆత్మను సుప్రీంగా తయారు చేసుకోవాలి. పవిత్రతా మార్గంలోనే నడుస్తూ పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా అలా తయారు చేయాలి. మార్గదర్శకులుగా అవ్వాలి. వరదానము. అల్ఫ్ను భగవంతుణ్ణి తెలుసుకునే మరియు పవిత్రత అనే స్వధర్మాన్ని అలవర్చుకునే విశేషాత్మ భవ. నా పిల్లలు ప్రతి ఒక్కరూ విశేషాత్మ అని బాబ్దాదాకు సంతోషం ఉంటుంది. అది వృద్ధులైనా, చదువుకోని వారైనా, చిన్నపిల్లలైనా, యువత అయినా లేక ప్రవృత్తి వారైనా, ఎవరైనా సరే వారు విశ్వం ముందు విశేషమైన వారు. ప్రపంచంలో ఎవరు ఎంత పెద్ద నేతలైనా, నటులు అయినా, వైజ్ఞానికులైనా వారు భగవంతుణ్ణి తెలుసుకోలేదంటే ఇంకేం తెలుసుకున్నట్లు? మీరు నిశ్చయబుద్ధి కలవారై నషాతో ఇలా అంటారు, మీరు వెతుకుతూ ఉండండి, మేమైతే పొందేశాము అని. ప్రవృత్తిలో ఉంటూ పవిత్రతా స్వధర్మాన్ని అలవర్చుకున్నారు కావున పవిత్ర ఆత్మ విశేషాత్మగా అయిపోయారు. స్లోగన్. ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో వారు స్వయానికి మరియు సర్వులకు ప్రియమనిపిస్తారు. ఓం శాంతి.